హలో వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. మనం ఏం చేస్తున్నాం అంటే మిషన్ 2025 అని చెప్పి అజెండా అయితే పెట్టుకొని ఉన్నాం. ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. మిషన్ 2025 లో డే 5 అవుట్ ఆఫ్ 365 లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఇంపార్టెంట్ అవుతుంది. 5th డేనే మనం గివ్అప్ చేయకూడదు అనమాట. చాలా చాలా ఇంకా 360 డేస్ ఉన్నాయి మనకి. ఏదో జాబ్ తెచ్చుకోవాలో, బయటపడిపోవాలి అయ్యాం అన్ఎంప్లాయ్మెంట్ ఊబిలో నుంచి. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి న్యూస్ పేపర్స్ కవర్ చేసినట్లయితే కొంచెం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ తీసుకుంటే తెల్లన్నంతో బెరిబెరి అనేది ఒక ఫస్ట్ ఆర్టికల్ ఇచ్చారు. బెరిబెరి వ్యాధి దేని లోపం వల్ల వస్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగున్నారు ఆర్ఆర్బీలో. అదేవిధంగా పాలిష్ చేసిన బియ్యంలో లోపించే విటమిన్ ఏది అని అడుగున్నారు. పాలిష్ చేసిన బియ్యాన్ని తినడం వల్ల ఆ పిల్లల్లో వచ్చే వ్యాధి ఏంటిది అని చెప్పి ఇట్లా రకరకాలుగా అయితే ఈ క్వశ్చన్ అయితే అడుగున్నారు. కాబట్టి దీని గురించి మనం కొంచెం డెప్త్ గా చూసుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ చదువుదాం, దాని తర్వాత కాంటెంపరీ ఇష్యూకి వెళ్దాం. ఓకే, థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం, గర్భిణీలు, చిన్నారుల్లో గుండె వైఫల్య జబ్బుకు ఆస్కారం, ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన. తెల్లన్నం ఒకప్పుడు హోదాకు సంకేతం. 30-40 ఏళ్ల క్రిందట పేదలైతే జొన్నలు, సజ్జలు వంటివి తింటారని, డబ్బున్న వాళ్ళు తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది. ఇప్పుడు మారిపోయింది. ప్రభుత్వమే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో నిరుపేదలు కూడా అన్నం తిన్నారు. ఒకవేళ కొనాల్సి వచ్చిన తెల్లగా మెరిసే బియ్యాన్ని కొంటున్నారు. వరిధాన్యం మీద 2 పొరలు ఉంటాయి. మొదటి పైది అయితే ఓకా, దీన్ని ఎక్కువగా ఇటుక బట్టీల్లో వాడుతుంటారు. రెండోది తవుడు, దీన్ని పశువులు, కోళ్లకు మేతగా వాడడంతో పాటు వంట నూనెల కోసం వినియోగిస్తుంటారు. ఈ నూనెను మార్కెట్లో రైస్ బ్రైన్ ఆయిల్ గా పిలుస్తారు. ఈ 2 పొరలు తొలగించాక మిగిలేది అసలు శిశులని కార్బోహైడ్రేట్. దీన్ని అత్యధికులు అన్నంగా వండుకొని తిన్నారు. తెల్లన్నంతో పాటు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి వాటిని ఏదో ఒక రూపంలో తీసుకున్నారు. రాగులను ఏమంటారంటే పూర్ మ్యాన్స్ రైస్ అంటారు అనమాట. తీసుకున్నారు. ఏదో ఒక రూపంలో తీసుకున్న వారిలో రాని విటమిన్ సమస్య తెల్లన్నం మాత్రమే తినేవారు తలెత్తుతుండడం గమనార్హం. ఎక్కువసార్లు పాలిష్ చేసిన బియ్యాన్ని అధిక సార్లు తింటున్న వారిలో థయామిన్ విటమిన్ లోపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తల్లి నుంచి శిశువుకు కూడా లోపం సంక్రమిస్తుంది. ఫలితంగా ఏడాదిలోపు పిల్లలు బెరిబెరి అనే గుండె వైఫల్య జబ్బున బారిపడుతున్నారు. ఏమిటి బెరిబెరి అని చెప్పేసి ఇదైతే ఇచ్చున్నారు. దీనికి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను, చూడండి, మీరు జాగ్రత్తగా వినండి. బెరిబెరి వ్యాధి అనే వ్యాధి ఇచ్చారు కదా, బెరిబెరి వ్యాధి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. బెరిబెరి వ్యాధి గురించి విటమిన్స్ అనే టాపిక్ లో ఖనిజ మూలకాలు లేదా ఖనిజ లవణాలు అనే టాపిక్ సంబంధించి ఉంటుంది. ఆర్ఆర్బీలో అయితే ఖచ్చితంగా దీని గురించి బిట్ అడుగుతారు. బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అని అడిగారు. చూడండి, థయామిన్ లోపం వల్ల. దీన్ని ఏమంటారంటే యాంటీ న్యూట్రిక్ విటమిన్ అంటారు. యాంటీ న్యూట్రిక్ అని అంటారు. లేదా థయామిన్ ఏమంటారంటే బెరిబెరి వ్యాధి రాకుండా చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే యాంటీ బెరిబెరి విటమిన్ అంటారు. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లో అడుగుతారు ఇవి. యాంటీ బెరిబెరి విటమిన్ అని కూడా అంటారు దేన్ని, థయామిన్ ని. అదేవిధంగా దీంట్లో థయామిన్ అనే పోషక పదార్థంలో ఉండే విటమిన్ లో ఉండే మూలకం ఏంది అని చెప్పి అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్తారంటే సల్ఫర్ అని చెప్పండి, సల్ఫర్. అదేవిధంగా ఇది ఎక్కడ లభిస్తుంది? పైన ఏం చెప్పారు? తవుడులో లభిస్తుంది అని చెప్పి ఆర్టికల్ చెప్పారు. తవుడులో పాటుగా తవుడు, పాలు, గుడ్లు, కాలేయంలో లభిస్తుంది. మొదలగు వాటిలలో ఇది లభిస్తుంది. ఎన్ని? నేను 10th క్లాస్ అకాడమీ బుక్ ని బట్టి మీకు చెప్తా ఉన్నాను. వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. ఈ లోపం వల్ల, థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంది? థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటంటే హృదయ స్పందన సరిగా లేక, హృదయం కొట్టుకోవడం సరిగా లేక ఆ వ్యక్తి మరణించే విధంగా ఉంటుంది. అదేవిధంగా నాడీ వ్యవస్థ కూడా సరిగా పని చేయదన్నమాట. అదేవిధంగా కండరాల క్షీణత కూడా లభిస్తుంది. కండరాల క్షీణత. ఇంకొక బిట్టు ఇది మార్క్ చేసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. అది ఏంటంటే ఎన్లార్జ్డ్ హార్ట్ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందని చెప్పేసి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ బిట్ అడిగారు. ఇది మెయిన్స్ లో అడిగారు. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ లో అడిగారు. ఎన్లార్జ్డ్ హార్ట్ యొక్క వ్యాధికి గల లోపమైన లేదా కారణమైన విటమిన్ ఏంది? థయామిన్.
ఓకే, ఎన్లార్జ్డ్ హార్ట్ అనేది చిన్నపిల్లలకు వస్తుంది. చిన్నపిల్లలు అసలుకి బియ్యమే తినరు కదా సార్, బియ్యం పాలిష్ బియ్యం ఎలా తింటారు? తినకుండానే చిన్నపిల్లలకి ఎన్లార్జ్డ్ హార్ట్ వచ్చే అవకాశం ఎలా ఉందని మీరు అడిగితే, ఈ వ్యాధి అనేది తల్లి నుంచి బిడ్డకి వస్తుంది అనమాట. పాల ద్వారా లేదా కడుపులో అమ్మ కడుపులో నుంచి అయితే తల్లి నుంచి బిడ్డకి అయితే సాంక్రమికంగా సోకుతుంది అనమాట. అది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ గా మొత్తం డీటెయిల్స్ అయితే నేను కవర్ చేశాను. పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల వచ్చే వ్యాధి బెరిబెరి వ్యాధి ఒకటి. తర్వాత ఈ బెరిబెరి వ్యాధికి ఏ విటమిన్ తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది, లేదా పాలిష్ చేసిన బియ్యంలో లోపించే విటమిన్ ఏదంటే థైమిన్ విటమిన్. థైమిన్ విటమిన్ ఏమంటారు? యాంటీన్యూటిక్ విటమిన్ అంటారు, యాంటీ బెరిబెరి విటమిన్ అంటారు. ఎక్కడెక్కడ లభిస్తుంది అంటే తౌడులోను, పాలల్లోను, గుడ్లలోను, కాలేయంలోను లభిస్తుంది. థైమిన్ లో ఉండే మూలకం ఏంటంటే సల్ఫర్ మూలకం. ఇది 10th క్లాస్ మెటీరియల్ లో ఉంది, చూసుకోండి. సల్ఫర్ మూలకం ఉంటుంది. అదేవిధంగా థైమిన్ లేదా బెరిబెరి వ్యాధి వల్ల వచ్చే వ్యాధులు ఇవి. బెరిబెరి అనే వ్యాధితో పాటుగా థైమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే హృదయ స్పందన సరిగా లేకపోవడం, నాడీ వ్యవస్థ సరిగా లేకపోవడం, కండరాల యొక్క క్షీణత, ఎన్లార్జ్డ్ హార్ట్ వల్ల మొదలగు వ్యాధులు అయితే బెరిబెరి థైమిన్ లోపం వల్ల వస్తాయన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ముంబై తరహాలో విశాఖ అని చెప్పేసి ఇంకొక ఇది ఇచ్చున్నారు. ఇండియన్ నావీ డే యొక్క వేడుకలు 2-3 డేస్ నుంచి మనం దీన్ని డిస్కస్ చేస్తా ఉన్నాం. ఇండియన్ నావీ డే యొక్క వేడుకలు ఓకే, ఇక్కడ నేను క్లీన్ చేసి ఇక్కడే చెప్తాను చూడండి. ఇండియన్ నావీ డే వేడుకలు ఎక్కడ జరిగాయి? 2024లో డిసెంబర్ 4వ తేదీ జరగాలి. యాక్చువల్ గా డిసెంబర్ 4వ తేదీ ఎక్కడ జరిగాయి? 2024 సంబంధించి బాలాసోర్ లో జరిగాయి. బాలాసోర్ విశాఖపట్నంలో కాదు. ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో జరగాల్సి ఉంటే ఈ సంవత్సరం విశాఖపట్నంలో జరగకుండా బాలాసోర్ లో జరిగాయి. బాలాసోర్ లో జరిగాయి. బాలాసోర్లో జరిగిన వేడుకల కొనసాగింపుగా నిన్న ఏం జరిగిందంటే విశాఖపట్నంలో దాని కొనసాగింపు వేడుకలు అయితే నిర్వహించారు. ఆ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నావీ డే అని ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నావీ డే జరుపుకుంటారు. మనం రోజు దీని గురించి డిస్కస్ చేస్తా ఉన్నాం. భారత నావికాదళ దినోత్సవం 2024 ఎక్కడ జరిగింది? బాలాసోర్లో జరిగింది. ఓకే, అదేవిధంగా దీని కొనసాగింపు వేడుకలు విశాఖపట్నంలో జరిగాయి. విశాఖపట్నంలో ఏముంది చెప్పండి? తూర్పు నావికాదళకి హెడ్ క్వార్టర్స్ ఉంది. భారతదేశం యొక్క తూర్పు నావికాదళ హెడ్ క్వార్టర్స్ ఉంది. తూర్పు నావికాదళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో. భారతదేశంలో మొత్తం ఎన్ని నావికాదళ ముఖ్య కేంద్రాలు ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటి వెస్టర్న్ కమాండ్ లేదా పశ్చిమ నావికా దళం అంటారు. వెస్టర్న్ కమాండ్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. ఇవి అడుగుతూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా ఒక్కోసారి అడుగుతూ ఉంటారు కాబట్టి చూసుకుని. వెస్టర్న్ కమాండ్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. సెకండ్ వన్ వచ్చేసి ఈస్టర్న్, ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. తూర్పు నావికాదళ కేంద్రం ఎక్కడ ఉందంటే వైజాగ్ లో ఉంది. తర్వాత థర్డ్ వన్ సదరన్ కమాండ్ లేదా దక్షిణ నావికాదళ హెడ్ క్వార్టర్స్ లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది అనేసి మీరు ఆప్షన్ పెట్టేసారంటే ఫస్ట్ ఆప్షన్ ఏదే ఉంటుంది, ఎందుకంటే అది తప్పు అవుతుంది కాబట్టి 1/3 ఇస్తారు. సదరన్ నావల్ కమాండ్ ఎక్కడ ఉందంటే కొచ్చిలో ఉంది. కొచ్చి అరేబియా సముద్రంలో కొచ్చిలో ఉంది. ఎందుకు చెప్పానంటే ఇలా చెన్నైని నేను పెట్టేసి వచ్చాను ఒక ఎగ్జామ్లో, ఎస్ఎస్సి మెయిన్స్ ఎగ్జామ్లో. సదరన్ నావల్ కమాండ్ ఎక్కడ ఉందంటే చెన్నైని పెట్టేసి వచ్చాను. నాకు 1/3 మార్క్ అయితే పోయింది, 1/4 మార్క్ అయితే పోయింది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ నావికాదళం కేంద్రం ఎక్కడుందంటే పోర్ట్ బ్లేయర్ లో ఉంది. ఓకే, మొత్తం 4 భారతదేశం యొక్క నౌకాదళ కేంద్రాలు, వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్. ఆ హెడ్ క్వార్టర్స్ లో ఒకనొక హెడ్ క్వార్టర్ ఏంటంటే వైజాగ్ ఈస్టర్న్ నావికాదళ హెడ్ క్వార్టర్స్. అక్కడ నిన్న ఏం జరిగాయి సార్ అంటే భారత నౌకాదళ విన్యాసాలలో బాలాసోర్లో జరిగిన కారణంగా వాటి యొక్క కొనసాగింపు వేడుకలు అయితే నిన్న వైజాగ్ లో జరిగాయి. ఓకే, నెక్స్ట్ కక్షలో మొలకెత్తిన అలసంద విత్తనాలు అని చెప్పేసి ఇది ఇచ్చారు. దీన్ని సాక్షిలో అయితే ఇంకా నీట్ గా ఇచ్చారు కాబట్టి మన సాక్షి పేపర్ వచ్చినప్పుడు సాక్షిలో అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ తీసుకుని 116 ఏళ్ల టోమికో ఇతోకా కన్నుమూత అయితే చేయడం జరిగింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారంగా ఈవిడైతే ప్రపంచంలోని అత్యంత వృద్ధురాలుగా ఉన్న జపాన్ ఏ దేశం అని అడుగుతారు. జపాన్ సంబంధించిన ఆవిడ టోమికో ఇతోకా 116 డిసెంబర్ 29న ఇక్కడ
అషయా నగరంలో కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. జపాన్లోని ఒసాకాలో 1908 మే 23న టోమికో జన్మించారు. ఆమె పాఠశాలలో చదివేటప్పుడు వాలీబాల్ ఆడేటోళ్లు. 20 ఏళ్లప్పుడు వివాహం చేసుకున్నారు. ఆమెకి 2 కుమారులు 2 కుమార్తెలు సంతానం. అరటిపళ్ళు స్థానికంగా దొరికే కాల్పిన్ అనే ప్రత్యేక పనిని ఆమె ఎక్కువగా ఇష్టపడేవారు. గత ఏడాది 117 ఏళ్ల బ్రన్యా చనిపోయిన తర్వాత టొమికో ఇతోకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధులుగా రికార్డు సృష్టించారు. ఇటీవల కాలంలో టొమికో ఇతోకా అనే 116 ఏళ్ల బామ ఇటీవల మరణించడం జరిగింది. ఆవిడ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి లేదా మహిళ అని అడిగినప్పుడు జపాన్ అని ఆన్సర్ పెట్టాలి. మీరు పేరు గుర్తుపెట్టుకోండి, టొమికో ఇతోకా పేరైతే గుర్తుపెట్టుకోండి ఒకటి. రెండోది ఆమె ఏ దేశాన్ని గుర్తుపెట్టుకోండి, చాలు సరిపోతుంది. తర్వాత అమెరికా స్పీకర్ గా తిరిగి ఎన్నికైన మైక్ జాన్సన్ ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అవుతుంది ఇది. అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ గా మైక్ జాక్సన్, ఎవరు? మైకేల్ జాక్సన్ కాదు, మైకేల్ జాక్సన్ అని గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది, మైండ్కి వచ్చేస్తుంది. ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఎగ్జామ్లో మైండ్కి వచ్చేస్తాను అనమాట. మైక్ జాక్సన్ మరోసారి ఎన్నికయ్యారు. అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైక్ పూర్తి మద్దతు ఇచ్చారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పదవికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున మైక్ అనుకూలంగా 218 ఓట్లు పోలయ్యి, వ్యతిరేకంగా 215 ఓట్లు పోలయ్యి. వ్యతిరేకంగా ఏ పార్టీ ఉంది అమెరికాలో? డెమోక్రటిక్ పార్టీ ఉంది. డెమోక్రాటిక్ పార్టీ యొక్క అధ్యక్షురాలు లేదా యుఎస్ఏ యొక్క ప్రతిపక్ష నాయకురాలు ఎవరంటే హిల్లరీ క్లింటన్. రిపబ్లిక్ పార్టీ తరపున ఎవరున్నారంటే డొనాల్డ్ ట్రంప్. ఇటీవల ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి అడుగుతా ఉంటారు, ఏదో ఒక ఎగ్జామ్లో పడుతుంది అమెరికా ఎలక్షన్ సంబంధించి. వ్యతిరేకంగా 215 ఓట్లు పడ్డాయి. దాదాపు 2 గంటల పాటు ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు సైతం ఆయనకే మద్దతుగా ఓటేశారు. ఇది నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం, మన దేశ చరిత్రలో ఇది చిరస్మరణీయ సమయం అని జాన్సన్ అయితే పేర్కొన్నారు. ఆ తర్వాత స్పీకర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే, యుఎస్ లో 2 పార్టీస్ ఉన్నాయి, రిపబ్లిక్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ. రిపబ్లిక్ పార్టీ యొక్క గుర్తు ఏనుగు గుర్తు మీద అయితే ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ అయితే గెలిచారు. డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 2025 జనవరి నెలలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 46వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గతంలో 44వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ లోకల్ టు గ్లోబల్ అని చెప్పేసి జిఐ గురించి అయితే ఒక టాపిక్ అయితే ఇక సాక్షిలో అయితే ప్రచురించడం జరిగింది. జిఐ గురించి ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. సాక్షి మరో 22 ప్రత్యేక ఉత్పత్తులకు జిఐ గుర్తింపు కోసం తెలుగు రాష్ట్రాల దరఖాస్తు. వ్యవసాయం మొదలు చేనేత హస్తకళలలో వైవిధ్యాన్ని ప్రపంచాన్ని చాటేందుకు కృషి. ఏపీ నుంచి పోటీ పడుతున్న 12 ఉత్పత్తులు జాబితాలలో జమ్మలమడుగు సిల్క్, మాధవరం చీరలు, హైదరాబాద్ లో ముత్యాలు, ఆర్మూర్ పసుపు సహా తెలంగాణ పోటీలో 10 ఉత్పత్తులు గలవు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 36 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ అయితే పొందడం జరిగింది. చేనేత హస్తకళలతో పాటు వ్యవసాయ రంగంలో ఘన సాంస్కృతిక వారసత్వాన్ని, నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. తెలుగు నేలపై ప్రత్యేకత సంతరించుకుంటున్న మరికొన్ని ఉత్పత్తులకు ఈ ఏడాది భౌగోళిక గుర్తింపు జిఐ సాధించేందుకు పోటీ పడుతుంది. ఇందులో ఏపీ నుంచి 12 ఉత్పత్తులు, తెలంగాణ నుంచి మరో 10 ఉత్పత్తులు జిఐ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులకు రానున్న. ఈ మేరకు ఆయా చేనేత హస్తకళల గుర్తింపు కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయోత్పత్తుల కోసం వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాబూజీ విశ్వవిద్యాలయం కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే తెలంగాణలో 17 ఉత్పత్తులు జిఐ ఉత్పత్తుల గుర్తింపులు లభించగా ఇప్పటి వరకు తెలంగాణ నుంచి 17 ఉత్పత్తులు లభించినాయి. ఏపీ నుంచి అయితే 19కి అయితే లభించిందంట, గుర్తుపెట్టుకోవాలి. 19 ఉత్పత్తులు జిఐ హోదా లభించింది. తాజా ప్రతిపాదనలకు కూడా జిఐ ట్యాగ్ లభిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 58 ఉత్పత్తులు లభించినట్లు అవుతుంటాయి. జిఐ ట్యాగ్ ఎవరెవరు దరఖాస్తు చేశారు, తెలంగాణ నుంచి ఎవరెవరు దరఖాస్తు చేశారు, జిఐ గుర్తింపు ఎందుకు, చట్టపరమైన రక్షణ ఏముంటుందని చెప్పి దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు. మనం టాప్ 5 జిఐ రాష్ట్రాలు అని చెప్పి ఉత్తరప్రదేశ్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి 74, 2వ స్థానంలో తమిళనాడు ఉంది, మహారాష్ట్ర వచ్చి 3వ స్థానంలో ఉంది. జిఐ ఉత్పత్తులలో ఇప్పటివరకు అత్యధిక వస్తువులు లేదా ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రాల జాబితాలో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, 2వ స్థానంలో తమిళనాడు ఉంది. జిఐకి సంబంధించి మనం కొంచెం బేసిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. బేసిక్స్ తెలుసుకుంటే నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకుని ఆల్రెడీ చెప్పున్నాను, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే వాళ్ళకి కూడా ఉపయోగపడాలని ఒకసారి
చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జిఐ మార్క్ ని, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ మార్క్ ని ట్రిప్స్ ఒప్పందం ద్వారా, ట్రిప్స్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1999 ఒప్పందం ద్వారా ట్రిప్స్ అగ్రిమెంట్ నుంచి స్టార్ట్ చేశారు. దీనికి ఒక యాక్ట్ అయితే ప్రవేశపెట్టారు. దాన్ని ఏమంటారంటే జియోగ్రాఫికల్ గూడ్స్ ఇండికేటర్ యాక్ట్ అంటారు. జిఐ యాక్ట్ అని కూడా అంటారు. జిఐ యాక్ట్ కూడా సింపుల్ గా అంటారు దీన్ని. కానీ దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెఫినేషన్ అంటే జియోగ్రాఫికల్ గూడ్స్ ఇండికేటర్ యాక్ట్ 1999లో ప్రవేశపెట్టారు. దీని ద్వారా జాబితాలోని వస్తువులకు ఎగుమతి చేయుటకు గుర్తించబడిన సంస్థలు, సంఘాలు అప్లై చేసుకున్నప్పుడు ఇది కొన్ని సర్టెన్ కండిషన్స్ అన్ని తీసుకొని, కండిషన్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయిన తర్వాత జిఐ మార్క్ అయితే ఇస్తారనమాట. జిఐ మార్క్ వల్ల ఉపయోగం ఏంటంటే, ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంటుంది. ఆ లోకల్ ప్రొడక్ట్ కి గ్లోబల్ మార్కెట్ అయితే లభిస్తుంది అనమాట. లోకల్ ప్రొడక్ట్ కి ఏం చేస్తుందంటే గ్లోబల్ మార్కెట్ అయితే ప్రవహిస్తుంది. ఉదాహరణకి ధర్మవరం చీరలు, మంగళగిరి చీరలు, వెంకటగిరి చీరలు, బొబ్బిలి వీణ, గుంటూరు సన్నమిర్చి, తిరుపతి లడ్డు, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, అలాంటివి అయితే చాలా అయితే ఉన్నాయి. అవి పేటెంట్ వేరు, జిఐ వేరు, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ వేరు, పేటెంట్ వేరు. పేటెంట్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఉంటుంది అంటే 20 years ఉంటుంది. 20 years తర్వాత మళ్ళీ పేటెంట్స్ ఏం చేసుకోవాలంటే రెన్యువల్ చేసుకుంటాం. ఇది ఎందుకు చెప్పానంటే ఏపీ ఎకానమీలో ఒకసారి క్వశ్చన్ అడిగారు. పేటెంట్ సాధారణంగా పేటెంట్లు కలిగిన వస్తువులు ఎన్ని సంవత్సరాలు ఉంటుందని అడిగారు. 20 years అనమాట. ఇదంతా జిఐ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కొన్ని వస్తువులకైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ కంటెక్స్ట్ లో ఒకసారి మీకు రివిజన్ చేశాను. ఓకే, దిగ్గజ శాస్త్రవేత్త చిదంబరం కన్నుమూత అని చెప్పేసి అయితే ఇచ్చున్నారు. వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, భారత అణ్వస్త్ర పరీక్షలలో కీలక భూమిక పోషించిన శాస్త్రజ్ఞుడు డాక్టర్ రాజగోపాల చిదంబరం తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3:20 గంటలకు ముంబైలోని జస్ట్లోక్ ఆసుపత్రిలో కన్నుమూశారని అణుశక్తి మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటనలో వెల్లడించింది. 88 ఏళ్ల చిదంబరం 1998లోను భారత్ చేపట్టిన అణు పరీక్షలలో ప్రధాన పాత్ర పోషించారు. 1974లో అణు పరీక్షలు చేపట్టినప్పుడు భారత ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉండేటోళ్లు. 1998లో అణు పరీక్ష చేసినప్పుడు భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి అనేటోళ్లు. రెండు డిఫరెంట్ పార్టీస్. 1974లో ఉన్నప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. 1998లో భారత జాతీయ జనతా పార్టీ అయితే ఉండిందనమాట. చిదంబరం మృతి వార్త తెలిసింది. ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత అణు కార్యక్రమ పితామహులు ఒకరైన చిదంబరం దేశ సాంకేతిక, వ్యూహాత్మక శక్తి సామర్థ్యాల మెరుగు కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన సేవలను యావత్ భారతావని భవిష్యత్ తరాలు చిరకాలం గుర్తుంచుకుంటాయి అని మోదీ అన్నారు. భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా 17 సంవత్సరాల పాటు కీలక సేవలు అందించారని శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారైతే స్మరించుకున్నారు. ఆయన అసాధారణ శాస్త్రీయ మేధస్సు భారతదేశానికి ఎంతో సహాయపడిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. భౌతిక శాస్త్రంలో కృషి. 1936 నవంబర్ 12న తమిళనాడులోని చెన్నైలో జన్మించిన చిదంబరం మీరట్లోని సనాతన ధర్మ పాఠశాలలో, చెన్నైలోని మైలాపూర్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. బెంగళూరులో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పీజీ చదివి అణు కార్యక్రమాల్లో పాల్గొంటూ దాదాపు 60 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో వేర్వేరు హోదాలో పనిచేసి అరుదైన వ్యక్తిగా చిదంబరం. 1962లో బార్క్ బాబా అణు పరిశోధన కేంద్రం, బాబా అటమిక్ పరిశోధన కేంద్రం రీసెర్చ్ సెంటర్, బార్క్ అంటే బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. బార్క్ ఎక్కడుంది ఒకసారి దీని గురించి ఆగండి. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే ట్రాంబేలో ఉంది. ట్రాంబే అన్న ముంబై అన్న ఒకటి. ముంబైలో ఒక ఏరియా పేరు ట్రాంబే అవుతుంది. ఇన్ కేసు ఆప్షన్ లో ట్రాంబే పెడతారు, లేదంటే ముంబై అని పెట్టండి. ఓకే, చేరి తర్వాత 1990లో బార్క్ చైర్మన్ అయ్యాడు. 1990 నుంచి 93 వరకు చైర్మన్ గా ఉన్నారు. 1993-2000 కాలంలో కేంద్ర అణు ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కొనసాగారు. 2001-2018 మధ్య కాలంలో భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA కు గవర్నర్ బోర్డుగా 1994-95 కాలంలో చైర్మన్ గా సేవలు అందించారు. సొంతంగా ప్లూటోనియం తీసుకొచ్చారు.
1967 నుంచి భారత్ అణు పరీక్షల సంబంధించి ప్రాజెక్టులో పనిచేయడం మొదలుపెట్టారు. 1974లో భారత్ తొలిసారిగా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ, గుర్తుపెట్టుకోండి, 1974 ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ పేరిట అణు పరీక్షలు చేపట్టింది. ఈ మిషన్ అణు శాస్త్రవేత్తలలో కీలక భూమి పోషించారు. ముంబై నుంచి ప్లూటోనియంను ఈయన స్వయంగా తీసుకొచ్చి రాజస్థాన్లోని పోఖ్రాన్ కు తీసుకొచ్చారు. 1998లో ఆపరేషన్ శక్తి పేరిట పోఖ్రాన్ 2 అణు పరీక్షల సమయంలో చిదంబరం న్యూక్లియర్ ఎనర్జీ బృందానికి సారథ్యం వహించారు. నాటి రక్షణ పరిశోధన అభివృద్ధి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో కలిసి పోఖ్రాన్ అణు పరీక్షను స్వయంగా పర్యవేక్షించారు. ఆనాడు 1998 మే 11వ తేదీన నుంచి మే 13వ తేదీ వరకు 5 సార్లు అణు పరీక్షలు అయితే జరిగాయి. దేశం కోసం అవిశ్రాంతంగా కృషి చేసినందుకు గుర్తింపుగా ఆయనకు 1975లో పద్మశ్రీ, 1998 పద్మవిభూషణ్తో సత్కరించింది. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. జాతీయ అంతర్జాతీయ సైన్స్ అకాడమీలో సభ్యులుగా ఉన్నారు. ఎందరో యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్కు ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. చిదంబరంకు భార్య, చెల్లె, కుమార్తెలు ఉన్నారు. ఇది ఇటీవల మరణించిన వ్యక్తి చిదంబరం, రాజగోపాల్ చిదంబరం. దీంట్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. ఇప్పుడు వరకు 2 సార్లు అయితే భారతదేశం అణు పరీక్షలు అయితే జరిపింది. 2 సార్లు 1974లోను, 1998లోను. 1974లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ ఉండేటప్పుడు దానికి ఆపరేషన్ ఏం పేరు పెట్టారని చెప్పి అడుగున్నారు. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే పేరు పెట్టారు. తర్వాత 1998లో జరిపినప్పుడు దానికి ఏం పేరు పెట్టారంటే ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. పోఖ్రాన్ ఆపరేషన్ కు లేదా అణు ఆపరేషన్ కి ఏం పేరు పెట్టారంటే ఆపరేషన్ శక్తి అనే పేరు పెట్టారు. ఇప్పటి వరకు భారతదేశంలో 2 సందర్భాలలో అణు పరీక్షలు జరిపితే మొత్తం ఎన్ని సార్లు జరిగింది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. గ్రూప్ 2 మెయిన్స్ లో ఎన్నిసార్లు అడిగారంటే 6 సార్లు అడిగారు. 6 సార్లు జరిపారు. 2 సందర్భాల్లో పోఖ్రాన్ లో 1974లో ఒకసారి, 1998లో ఒకసారి. 1974లో జరిపినప్పుడు ఒకసారి అయితే అణు పరీక్షను జరిపారు ఒకసారి. రెండో సందర్భంలో 1998లో జరిగినప్పుడు 5 సార్లు అణు పరీక్షలు జరిపారు. మొత్తం ఎన్నిసార్లు జరిగింది భారతదేశంలో అంటే 6 సార్లు. 2 సందర్భాలు 6 సార్లు. ఓకే, అది ఇంపార్టెంట్ అవుద్ది. అదే సరేనా. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఈ ఆపరేషన్ జరిపినప్పుడు ఫస్ట్ ప్రపంచం మొత్తంలోనే అణు పరీక్షలు జరిపిన తొలి దేశంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే నిలబడింది అనమాట. ఇప్పుడు 1945 అప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం కూడా రాలేదు. తర్వాత వచ్చి చైనా దేశం ఉంది. ఎప్పుడైనా చైనా అమెరికన్ ఫాలో అవుతూ ఉంటుంది కదా. 1964లో స్టార్ట్ చేసిండ్రు. తర్వాత రష్యా అయింది. ఆ విధంగా భారతదేశ స్థానం ఎంతంటే 4వ స్థానం. గ్రూప్ 2 మెయిన్స్కి నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మీకు ఒకసారి చెప్తా ఉన్నాను అనమాట. గ్రూప్ 2 మెయిన్స్లో ఇప్పటి వరకు భారతదేశం అణు పరీక్షలు జరిపిన జాబితాలలో 1974లో ఎన్నో స్థానంలో నిలిచిందంటే 4వ స్థానంలో నిలిచింది అనమాట. భారతదేశంలో ఎన్నిసార్లు చేశారు? 2 సందర్భాలు 6 సార్లు. ఎప్పుడెప్పుడు? 1974, 1998. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్. ఇది కూడా అడుగుతారు. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ శక్తి. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అప్పుడు ఎవరున్నారు? ఇందిరాగాంధీ. ఆపరేషన్ శక్తి అప్పుడు ఎవరున్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఓకే, ఇంపార్టెంట్ అవుద్ది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 1954లో స్టార్ట్ చేశారు. అణుశక్తి కార్యక్రమం కాబట్టి 1954. ఓకే, నెక్స్ట్ ఇస్రో రోబో హస్తం అని ఇంకొక ఆర్టికల్ ఇచ్చారు. ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో అభివృద్ధి చేసిన రోబోటిక్ హస్తం అంతరిక్షంలో తన కార్యాచరణ ప్రారంభించింది. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక పరిణామమని నిపుణులు చెబుతున్నారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ లో భాగంగా ఈ రిమోట్ రోబోటిక్ చైనా అంతరిక్షంలో పంపించారు. శ్రీహరికోటలోని షార్ నుంచి గత నెల 30వ తేదీన 99వ ప్రయోగం అవుతుంది. 30వ తేదీన అంతరిక్షంలో వెళ్ళింది. ఇస్రో యొక్క ప్రయోగాల్లో 99వ ప్రయోగం ఇది. ఓకే, ఇది కూడా అడుగుతారు. తర్వాత 100వ ప్రయోగం తొందరలో రెడీగా ఉంది కాబట్టి ఆ కంటెక్స్ట్ లో గుర్తుపెట్టుకుని స్పేడెక్స్ అన్న ప్రయోగం 99వ ప్రయోగం. మన దేశానికి చెందిన మొట్టమొదటి రోబోటిక్ హస్తం రీలొకేటబుల్ రోబోట్ మ్యానిపులేటెడ్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ కార్యాచరణ మొదలుపెట్టింది. ఇది మనకు గర్వకారణమని ఇస్రో వెల్లడించింది. పూర్తి స్థాయిలో విజయవంతమైన ఈ ఆపరేషన్ సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. RRM-TDని నడిచే రోబోటిక్ హస్తంగా పరిగణించారు. ఇండియాలో ఇలాంటిది అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి. ఇందులో 7 జాయింట్లు ఉన్నాయి. అవి అన్ని వైపులా కదులుతాయి. అంతరిక్షంలో స్పేడెక్స్ మిషన్ లో భాగమైన
PS4 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ POEM-4 ప్లాట్ఫామ్ పై చురుగ్గా నడవగలదు. నిర్దేశించిన చోటుకు వెళ్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మరచెయ్యిని రూపొందించారు. ఇందులో కంట్రోలర్లు, కెమెరాలు, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్లను అమర్చారు. భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరిట అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి భారత సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. BAS నిర్వహణకు రోబోటిక్ టెక్నాలజీ అవసరం. ఈ టెక్నాలజీ స్వయంగా అభివృద్ధి చేసుకున్న దిశగా రోబోటిక్ హస్తం కీలక ముందడుగు అని చెప్పి ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. ఇస్రోని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1969లో స్టార్ట్ చేశారు. 1969లో స్టార్ట్ చేశారు. స్పేడెక్స్ అనే మిషన్ ఉంది దీంట్లో. స్పేడెక్స్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? డిసెంబర్ 30న పంపించారు. ఇది ఇస్రో యొక్క 99th మిషన్. ఓకే, C60 అనే నౌక ద్వారా పంపించడం జరిగిందనమాట. స్పేడెక్స్ లో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి చేజర్ ఒకటి, రెండోది టార్గెట్. 2 డాకింగ్స్ ఉంటాయి. డాక్ 1 వచ్చేసి చేజరు, డాక్ 2 వచ్చేసి టార్గెట్ అవుతుంది. ఇది 99th ప్రోగ్రామ్, గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇందాక మనం అంతరిక్షంలో జీవం పోసుకుందనే ఈనాటిలో టాపిక్ ని అక్కడ స్కిప్ చేసి మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే సాక్షులు కొంచెం ఎలాబరేట్గా ఇచ్చారనే ఉద్దేశంతో. ఓకే, అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. అలసంద మొలకలు 4 రోజుల్లోనే అద్భుతం సృష్టించాయి. ఇస్రో ఘనత సాధించిందని చెప్పేసి అయితే ఇచ్చినారు. కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవ సృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్ మిషన్ లో భాగంగా PSLV C60 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ POEM పైన కూడా ఇదే టాపిక్ ఉన్నట్టుంది కదా, ద్వారా డిసెంబర్ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ వేటిని పంపించారని కూడా అడుగుతారు. వరిని పంపించారా, గోధుమలు పంపించారా, బార్లీ పంపించారా, అలసందను పంపించారని కూడా అడుగుతారు. గుర్తుపెట్టుకోవాలి. అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితులలో విత్తనాల అంకుర మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్ వ్యవస్థ అయిన CROPS పేలోడ్ను విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా 8 అలసంద విత్తనాలు, 8 అష్టాదశం అని గుర్తుపెట్టుకోవాలి. 8 అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్స్ లో ఉంచారు. వాటిని నిరంతరం ఖచ్చితంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విత్తనాలలో జరుగుతున్న మార్పులను అత్యంత హై రెజల్యూషన్ తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, CO2 సాంద్రత, ఆర్ద్రత వంటి వాటిని తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. 4 రోజుల్లో విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాలు తేలిపోతున్నారు. అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి అంటూ ఇతర హర్షం వెలుబుచ్చింది. త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలకమైన మైలురాయిగా నిలవనుందని ఇస్రో ఎక్స్ లో పోస్ట్ చేసింది. స్పేడెక్స్ నుంచి పొడమి ఫోటోలు. స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు ఒకటైన చేజర్, మనం ఆల్రెడీ చెప్పాం డాకింగ్ సిస్టమ్స్ 2 ఉన్నాయని చెప్పేసి ఇచ్చున్నాం చూడండి. చేజర్ ఒకటి, టార్గెట్ ఒకటి. దాంట్లో చేజర్ ఏం చేసిందంటే నిన్న స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు ఒకటైన చేజర్ భూమిని తొలిసారి ఫోటోలు వీడియోలు తీసింది. చేజర్ తీసింది ఫోటోలు, టార్గెట్ కాదు. చేజర్ తీసింది ఫోటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్ 470 కిలోమీటర్ల ఎత్తున దిగువ కక్షలో పరిభ్రమిస్తూ తీసిన వీడియోలో భూమి అత్యంత అందంగా కనిపిస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ప్రకటనలు తెలిపింది. తద్వారా త్వరలో కీలక డాకింగ్ ఉపగ్రహాల అనుసంధాన పరీక్షకు చేజర్, టార్గెట్ శాటిలైట్ సన్నద్ధమవుతున్నాయి. వీలైతే జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ ప్రకటించడం తెలిసింది. ఈ పరీక్ష విజయవంతమైంది. డాకింగ్ పరిజ్ఞానం ఉన్న 4వ దేశం అవుతుంది. డాకింగ్ పరిజ్ఞానం ఎక్కడెక్కడ ఉందో అమెరికా, రష్యా, చైనాలో ఉంది. సరసన భారత్ సగర్వంగా చేరుతుంది. గగయాన్ మొదలుకొని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్ పరిజ్ఞానం కీలకంగాను. ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు. ఏ మొక్కలను ప్రవేశపెట్టారు? అలసంద స్పేడెక్స్ ద్వారా అలసందలు పంపించారు. 8 పంపించారు. 8 అనేది సక్సెస్ఫుల్ గా మొలకెత్తుతా ఉన్నాయి అనమాట. అది ఈ రోజు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇది మనం ఈరోజు డే 5 ఖచ్చితంగా కంప్లీట్ చేసాం. 365 డేస్ టార్గెట్ లో 365 రోజుల్లో 2025లో ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకొని మనం బయటపడాలని టార్గెట్ లో 5th డే అయితే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసాం. రోజువారీగా మీరు అనుకున్న ప్రణాళికలను కూడా మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోండి. మనం బయటపడాలి దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.